నమస్తే అందరికి. చూసుకున్నట్లయితే ప్రభుత్వంలో కూడా 42% బీసీ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పడం కూడా చూస్తున్నాం. జీవో నెంబర్ 46 ప్రకారం మళ్ళీ 22% ఇస్తా అని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర డాక్టర్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు, మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ప్రభుత్వం వైఖరి చూసుకున్నట్లయితే బీసీలకు ఇప్పట్లో 42% రిజర్వేషన్ వచ్చే అవకాశం లేదని కూడా తెలిసిపోతా ఉన్నది. ఇంతకుముందు జీవో నెంబర్ 9 ఉండే, మళ్ళీ జీవో నెంబర్ 46 ప్రకారం 42 ఉన్నది కూడా 22 పడిపోతుంది. ఎట్లా చూసుకోవచ్చు మరి? ఇక్కడ అంతా కూడా ఎందుకు జరుగుతుందంటే కామారెడ్డి వేదికగా కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి వాళ్ళు ఒక పెద్ద లిస్ట్ పెట్టిరు అనమాట. ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడతాము, ఫూలే చట్టబద్ధమైన ఫూలే సప్లాన్ పెడతాము. వాళ్ళు చెప్పిరు, ఎవరు చెప్పలేరు. ఎందుకంటే గ్రామాల్లో బీసీలు 60 నుండి 70% ఉన్నారు కాబట్టి వాళ్ళ లోపు ఒక చైతన్యం తీసుకొచ్చి అంతా కాంగ్రెస్ వైపు ఓట్లు వేపియాలని వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇవాళ మేమేమడుగుతున్నామంటే ముఖ్యమంత్రి గారు అంటారు రాష్ట్రంలో లొట్టపీస్ అయిపోయింది, బడ్జెట్ లేదు, అప్పులపాలు అయిపోయింది, ఖాళీ బిందెలు ఉన్నాయి, లంకె బిందెలు ఉంటాయంటే ఖాళీ బిందెలు మాత్రమే దొరుకుతున్నాయి, ఖాళీ బిందెలు దొరుకుతున్నాయి కాబట్టి నేనేం చేయని పరిస్థితులు ఉన్నాయి అంటారు. మేమేమంటున్నామంటే ఈ అన్ని పక్కన పెట్టండి, కామారెడ్డి డిక్లరేషన్ ఉన్నది. మీరు ఏదైతే 42% రిజర్వేషన్ అమలు చేసి 24,000 మెంబర్స్ ని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్ చేస్తా అని మీరు మీ డిక్లరేషన్లు ఇచ్చారు, అది మాత్రం అమలు చేయమని చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రోహింగ్యాల గురించి పోరాడుతుంది. 2017లో చెప్పింది వాళ్ళని. వాళ్ళు రోహింగ్యాలని దేశంకి రానిచ్చారు. ఎక్కడో మయన్మార్ అంతర్యుద్ధం జరిగితే మనం రెఫ్యూజీ కన్వెన్షన్ లో ఒక మెంబర్ కూడా కాము. కేంద్రంలో రెఫ్యూజీ కన్వెన్షన్ ఉంటది యునైటెడ్ నేషన్ లా, అలా మెంబర్ అయిన వాళ్ళు మాత్రమే ఈ దేశంలోకి వాళ్ళని రానియాలి, వాళ్ళ జీవించే హక్కు ఉంటది. ఇండియా అన్నది రెఫ్యూజీ కన్వెన్షన్ లో మెంబర్ కాకుండా కూడా రోహింగ్యా ఇక్కడ ఉంటారు. రోహింగ్యా కూడా సుప్రీంకోర్టులో కేసు ఫైట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది. వాళ్ళ ఉదార స్వభావాన్ని మేము ఏమంటలేము. అయితే మేమేమంటామంటే రోహింగ్యాల కంటే అధ్వానమైన పరిస్థితి బీసీలను మేము అడుగుతున్నాం. మీరు గాజాలు ఎక్కడో జరిగితే సోనియా గాంధీ స్టేట్మెంట్ ఇస్తుంది. ఎక్కడ పాలస్తీనా గాజా ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది, పాలస్తీనాలో, ఇజ్రాయెల్ పాలస్తీనా 4,000 దూరం కిలోమీటర్ ఉంది. దాని గురించే మీరు మాట్లాడేది, స్టేట్మెంట్ ఇచ్చేది. ఇక్కడ ఉన్న బీసీల గురించి మీరు ఇవ్వండి. మీరు దేశం అనేమో న్యూస్ పేపర్ బీసీల గురించి మాట్లాడతారు. మీరు సైన్యంలో బీసీలు ఎస్టీలు కావాలంటారు. మీరు తర్వాత సీలింగ్ ఎత్తేస్తామంటారు. రాహుల్ గాంధీ గారే అంటారు సీలింగ్ ఎందుకు, సీలింగ్ పోయే రోజులు వచ్చేసిన ఈ దేశంలో అంటారు. అట్లాంటిది మీరు చిన్న సర్పంచ్ కానియట్లేదు ఎందుకని మేము అడుగుతున్నాం. సర్పంచ్ అయితే ముఖ్యమంత్రులు అవుతారని మీరు భయపడుతురా? అయితే ఈ బీసీ రిజర్వేషన్ అనేది మా రాష్ట్ర ప్రభుత్వంగా చూసుకోవాల్సింది, కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలా. ఒక పైనుండి కూడా నరేంద్ర మోడీ గారు ఇదంతా ఆపుతున్నారని చెప్పి కూడా చిన్న స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు కదా, ఎట్లా చూసుకోవచ్చు మరి ఈ స్టేట్మెంట్? మొట్టమొదలు కేంద్రం చూసేటట్టయితే మీరు ఎందుకు ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ఈ అంశం పెట్టిన? మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో మీ వల్ల కానప్పుడు మీరు చేతులు ఎత్తేసేటప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ ఆయన పని ఆయన చేస్తారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి ఆయన కులగణన కొప్పుకురు. మొట్టమొదట ఈ 70 ఏళ్ల స్వతంత్రంలో కులగణన కొప్పుకుర్రు. జనగణనలో భాగంగా కులగణన ఎందుకు? డబ్బున్న కులాల గురించి కాదు, పేదరికంలో ఉన్న సంచార జాతులు, సర్పంచులు కాని కులాలు, వేల కులాలు ఉన్నాయి భారతదేశంలో. వాళ్ళ గురించి, వాళ్ళ ఆర్థిక పురోగతి గురించి, వాళ్ళని ఇండస్ట్రియలైజ్ చేయడానికి నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు. జాతీయ బీసీ కమిషన్ కి మీరు జయన్ పని ఆయన చేసిండు. మీరు జయన్ పని ఆయన వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో లేని ఎజెండాను కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా మేధావులతో చర్చించి ఈ 2 పనులు చేసిరు. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిర్రు, అది మీ అంశం, కేంద్ర అంశం కాదు. ఇంకోటి, మీరు ఇచ్చిన డెడికేటెడ్ బీసీ కమిషన్ ప్రేమతోటి ఇయలే. కృష్ణయ్య గారు హైకోర్టులో కేసేస్తే డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసిర్రు. వీళ్ళు తీసిన బిల్లులు 2 బిల్లులు తీసిరు వీళ్ళు. బిల్ నెంబర్ 3-4, ఒకటి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్, ఇంకోటి పంచాయతీల రిజర్వేషన్. విద్యా ఉద్యోగాలు మీ మేనిఫెస్టో లేదు, కేవలం కన్ఫ్యూజన్ చేయడానికి మాత్రమే పెట్టిరు. ఇంకోటి షెడ్యూల్ 9 లో పెట్టమంటారు వీళ్ళు. షెడ్యూల్ 9 అంటే ఆర్టికల్ 31B కింద వీళ్ళు పంపాలన్నమాట. వీళ్ళు ప్రెసిడెంట్ కి పంపించింది 31C. మీరు పోయి అది తీసుకోవచ్చు. మీరు ఆ బిల్లు ఏదైతే ఉంటుందో బిల్ నెంబర్ 3-4 చూస్తే మీరు 31Cకి వీళ్ళు రికమెండ్ చేసి స్పష్టంగా ఉంటుంది. మీరు ఆ రాజపత్రం ఏదైతే ఉందో దాన్ని మీరు తీసుకొని మీరు స్టడీ చేస్తే వీళ్ళు 31Bకి పంపలేరు. వీళ్ళంతా ధైర్యం చేయట్లేరు అక్కడ పంపడానికి, షెడ్యూల్ 9కి పంపడానికి. ఎందుకు ధైర్యం చేయట్లేరు అంటే ఇప్పుడు మనం వ్యక్తిగత అంశాలు మాట్లాడడం. మనం కేవలము ఈ పేద ప్రజల గురించి మాట్లాడతాం. తెలంగాణ ప్రాంతం మీకు తెలిసిందే, ల్యాండ్ మాఫియా, భూమాఫియా, చెరువుల కబ్జా మాఫియా, ఫార్మా మాఫియా. ఇక్కడ అధికారం వచ్చిన ప్రతి ఎమ్మెల్యే మినిమం 500 కోట్లు సంపాదిస్తారు, మంత్రులు 1000 కోట్లు సంపాదిస్తారు.
సీఎంలు ఎవరు వచ్చినా కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ముంబైలో అయిపోయింది, ఇది కూడా రియల్ ఎస్టేట్ మాఫియా కాబట్టి ఎవరి ఆర్థిక ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటారు. ఎవరు కూడా ప్రాధాన్యత పెట్టుకోవాలని చూడరు వాళ్ళు. అంటే ఎవరు వచ్చినా గానీ వాళ్ళ సొంత ప్రయోజనాలు ప్రలోభాలు చూసుకుంటారు తప్ప ప్రజలకు ఏమాత్రం ఏం చేయలేరు కదా. చేయరు. అంటే కళాఖండి చెప్పేస్తారు మీరు. కరాకండి చెప్పిస్తాను. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ పెరిగిపోయిందో ఆర్థిక ప్రయోజనాలే తెలంగాణలో ముందంజలు ఉన్నాయి. తెలంగాణలో ఎంతో మంది మహిళలు పేదరికంలో వాళ్ళ మొగులు తెచ్చిపోయి వాళ్ళ పుస్తకాలు లేగిపోయి పేదరికంలో నలిగిపోతారు. మద్యానికి బానిసలై వాళ్ళ కనీసం స్కూల్లో లేని పరిస్థితి ఉంది, స్కూళ్ళలో బాత్రూమ్ లేని పరిస్థితి ఉంది. కేవలం రాజకీయ నాయకులు దోపిడీ మీద దృష్టి పెట్టారు. మరి ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ 22% తో కూడా ఇంతకు ముందు రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పి కూడా చెప్తున్నారు కదా. ఒకవేళ ఇప్పుడు రిజర్వేషన్ ఎట్లా చెప్తే తర్వాత మీ కార్యాచరణ ఏంటి, ఏం చేద్దాం? వాళ్ళ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. మొట్టమొదటి ఏమన్నామంటే మీరు చిత్తశుద్ధితోటి డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టండి. ఏదైతే మీరు డెడికేటెడ్ బీసీ కమిషన్ 1 మ్యాన్ కమిషన్ వేసిరో ఆ రిపోర్ట్ బయట పెట్టండి. ఇప్పటి వరకు రిపోర్ట్ బయటకు రాలేదు. మీరు జనాభా లెక్కలు తీసిరు, ఆ రిపోర్ట్ ని దాపెడుతురు. ఆ రిపోర్ట్ కూడా బయట పెట్టాలని వాళ్ళ తీర్మానం చేయడం జరిగింది అనమాట. రిపోర్ట్ బయట పెట్టండి. రేవంత్ రెడ్డి గారు మీరు 42% చేస్తా అంటారు కాబట్టి మీరు లెక్క కరెక్ట్ గా చూపించాలి. రేపు 60% జనాభాలో 42% తక్కువనే అయినా కూడా మీరు చెప్తారు. మీరు మీ పార్టీ తరఫున 42% సర్పంచ్ అని పక్కా లెక్కలతోటి మీరు రిలీజ్ చేసి చూపించాలి. సర్పంచ్ కి సింబల్ ఉండదు, అయినా వాళ్ళు చెప్తారు అది మాది ఒక మోసమైనా కూడా సరే మీరు చూపించండి. నాలుగవది ఇక్కడ ఏంటిదంటే రిలే దీక్షలు, రహదారుల దిగ్బంధం. ఇవాళ తీర్మానాల్లో రహదారుల దిగ్బంధం కూడా ఉంది. రిలే దీక్షలు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడున్నా కూడా వాళ్ళని గెరావ్ చేయాలని, అంటే వాళ్ళ కార్లు ఆపి కాదు వాళ్ళ ముందు కూర్చొని వాళ్ళని గెరావ్ చేయాలని. ఐదవది ఏంటిదంటే ఢిల్లీకి పోయినాక ఇండియా అలయన్స్ సంబంధించిన ప్రతి ఎంపీకి కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించిన పత్రం ఇచ్చి అయ్యా మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఏం చేయలేరు, కనీసం సర్పంచ్ చేయని మేము అడగాలనుకుంటున్నాం. అది కూడా ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మేము ముందుకు పోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.